2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మరి ఈరోజు సండే కాబట్టి ఈ వీక్ ఒక అనాలిసిస్ ఏ విధంగా ఉంది గోల్డ్ పరంగా, అండ్ దాంతో పాటు మీరు ఎప్పుడు చెప్తారు గోల్డ్ని కనుక మనం ఇంకో రకంగా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా బంగారం రేట్ ఎంతున్నా కూడా మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఈజీగా బంగారాన్ని కొనుక్కోవచ్చు అంటారు. ఆ మార్గం ఏంటి? ఈ సండే స్పెషల్ ఎపిసోడ్స్ మనం ఏదైతే చేస్తున్నామో దీనికి ఏంటంటే పీపుల్ ఆర్ వెరీ మచ్ హ్యావింగ్ ఫ్రీ టైం, కాస్తంత అంటే రిలాక్సింగ్ డే కాబట్టి మొత్తం ఎంటైర్ టైర్నెస్ ఏదైతే అలసట ఉంటుందో సండే ఒక్కరోజు దొరికితే చాలు హ్యాపీగా ఒక సినిమా చూస్తూనో ఒక మంచి భోజనం చేసి లేదంటే ఫ్యామిలీతో టైం గడిపేసి వీ హ్యావ్ టు రీఛార్జ్ అవర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్. సో ఈ సండే రోజున మిమ్మల్ని ఇంకా రీఛార్జ్ చేయడానికి, ఎనర్జెటిక్గా ఉండడానికి అండ్ ఒక మంచి క్లారిటీతో ముందుకెళ్ళాలి అంటే సోమవారం రోజున మన మైండ్లో ఎలాంటి డౌట్స్ అండ్ టెన్షన్స్, ఎలాంటి కైండ్ ఆఫ్ తెలియని భయాలు ఉండకూడదు. సో దాట్ మీరు ఏదైతే ప్లాన్ జనరల్గా సండే కోసం చేసుకుంటారో, ఫ్యామిలీతో పాటు బయటికి వెళ్ళాలా, ఇంట్లోనే ఉండి టైం స్పెండ్ చేయాలా, దట్ ఈజ్ యువర్ ప్లానింగ్. బట్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ప్రతిసారి ఇలా వణుకుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. స్పెషలీ ఎక్కడ ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది, మళ్ళీ ఇప్పుడు మా ఇంట్లో మా పెద్దవాళ్ళు, మా తల్లి చెల్లి ఆర్ వైఫ్ కానివ్వండి బంగారం అడుగుతారో తెలీదు. బట్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. మీరు ఫైనాన్షియల్గా ప్రిపేర్ అయినా కాకుండా మెంటల్గా మాత్రం మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈసారి నాకు పెద్ద బొక్కే అంటే ఒక కైండ్ ఆఫ్ పెద్ద ఖర్చు ఉండబోతుంది. సో మీ అందరికీ భయాలు అనవసరం అని చెప్తా. ఎందుకంటే ఈ సండే ఎపిసోడ్లో మీకు తీసుకొచ్చాను, ఎందుకంటే చాలా ముఖ్యమైన మాసం మొదలైంది, శ్రావణ మాసం. అది కూడా మీరు నో అని చెప్పలేరు. దానికోసం మీరు అట్ ద సేమ్ టైం ఈ బడ్జెట్ ఉన్నా లేకున్నా చిన్న పెట్టుబడితో మనం, ఫర్ ఎగ్జాంపుల్ శిరీష, ఒక 8 లక్షల రూపాయలు పెడితే ఇప్పుడు 1 లక్ష రూపాయలు తులం బంగారం ఉంది కదా. సో ఎన్ని తులాల బంగారం వస్తుంది మీకు? 8 లక్షల్లో 8 తులాలు, క్వైట్ ఆబ్వియస్. సో 8 తులాల బంగారం మాత్రమే మీకు వచ్చినప్పుడు నేనేమంటానంటే మీకు ఇంకొక 4 తులాల బంగారం ఎక్కువగా ఇప్పిస్తా, అదే 8 లక్షలకి. మిగతా అంటే ఇంకొక 4 లక్షలు కావాలి కదా, మరి అంటే దాదాపు 12 తులాలు అయ్యాయి. సో 12 తులాల బంగారానికి 12 లక్షలు కావాలి, కానీ 8 లక్షలు ఉంటేనే కానీ మీకు ఆ బంగారం నేను హ్యాపీగా ఇప్పించగలుగుతా. అయితే ఈ 8 లక్షలు కాస్త ఒకవేళ ఎవరి దగ్గర అయితే రెడీగా ఉందో వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుంటారు. కానీ ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు, నేను చెప్తాను, మీరు ఒకవేళ ఫ్యూచర్ ప్లానింగ్ అంటూ ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తే, దాని గురించి ఏదైనా భయం ఉంటే మీ మనసులో నన్ను కాల్ చేసి అడగచ్చు, ఐ విల్ ఆన్సర్ దాట్. బట్ ఇప్పుడు మీకు కాల్ చేసి కూడా అవసరం ఉండకపోవచ్చు నేను ఈ ఐడియా చెప్పిన తర్వాత. ఎందుకంటే నెలకు 5,000 రూపాయలు పెడితే కొన్ని సంవత్సరాల్లో మీకు 12 లక్షల రూపాయల వర్త్ బంగారం మీ చేతికి వస్తుంది. ఆ టైంకి బంగారం మీకు సేమ్ 80,000 to 90,000 అనే దరిదాపుల్లో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ 10 years వరకు. ఎందుకంటే గోల్డ్ హ్యాడ్ అ వెరీ బిగ్ బుల్ ర్యాలీ అని చెప్పేసి గత 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చూసుకుంటే గోల్డ్ చాలా పెరిగింది. కాబట్టి ఇంకా రాబోయే 5 to 10 years వరకు మీకు గోల్డ్ ఇలాగే సైడ్ వైజ్ మూమెంటం ఉంటుందని చెప్పేసి నేషనల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. సో గోల్డ్ ప్రైసెస్ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే పెరిగే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటుందంటే ఏదైనా దేశాల మధ్యలో గొడవలు కానివ్వండి, వార్ కానివ్వండి, మళ్ళీ టారిఫ్ హైకులు కానివ్వండి, ఇలాంటి బ్యాడ్ న్యూస్లు వస్తే కానీ మీకు అప్పటిదాకా గోల్డ్ పెరగదు. లేదంటే గోల్డ్ మాత్రం ఖచ్చితంగా మీకు డౌన్ సైడే ఉంటుందని చెప్పేసి నేషనల్ మీడియాలో పెద్ద పెద్ద అనలిస్ట్ చెప్తున్నారు. నేను చూసాను ఒకసారి, ఎందుకైనా మంచిదని చెప్పేసి ఐ చెక్డ్ అవుట్ ఆల్ ద చార్ట్స్. అఫ్కోర్స్ అలాంటి ట్రిగర్ పాయింట్స్ అయితే లేవు. ట్రిగర్ పాయింట్ ఉంటే మాత్రం మన చేతిలో ఉండదు పరిస్థితి. బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఎలా ఉండబోతుంది ఆ విషయం కూడా చెప్తా. ప్లస్ 5,000 రూపీస్ పెట్టుబడి పెట్టేసి 12 లక్షల వరకు ఎలా సంపాదించుకోవాలి 12 తులాల బంగారం, అది కూడా చెప్తా. ఓకేనా? నా వెరీ ఇంపార్టెంట్లీ గోల్డ్ చూసుకుంటే మనకి గత వారము ఎలా ఉండింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాను. లాస్ట్ వీక్ బంగారం చూసుకుంటే ఒక వారం ముందు ఎలా ఉండింది, నెల ముందు, 3 నెలల ముందు, 6 నెలల ముందు అండ్ సంవత్సరం ముందు. యాక్చువల్గా చెప్పాలి అంటే శిరీష, 6 నెలల ముందు ఒక సంవత్సరం ముందు చూసుకుంటే 1,01,078 రూపీస్ ఉన్న బంగారం కాస్త మీకు 67,000 రూపీస్ నుంచి అక్కడ దాకా పెరగడం జరిగింది. నా దీని తర్వాత మళ్ళీ ఈ 1,01,078 రూపాయలు పైకి వెళ్ళలేదు ఈసారి. అయితే ఒక నెల ముందు చూసుకుంటే జస్ట్ ఎగ్జాక్ట్లీ 1,05,55 రూపాయలు ఉండింది బంగారం. అక్కడి నుంచి మీకు పడింది 94,951 వరకు. అండ్ ఇవాళ మనం చూసుకుంటే, అంటే నిన్నటి ప్రైస్ చూసుకుంటే
97,320 వరకు పడిపోయింది. సేమ్ అదే హై ఉండిందనమాట ఈ జూలై నెల మొత్తం. సో జూలైలో న్యూ లైఫ్ టైం హైస్ ఇంకా రాలేదు. కానీ అందరూ ఏమంటున్నారు తెలుసా, మన బంగారము 1,00,000 1,000 దాటుతుంది కదా, అక్కడ నుంచి ఈ ఆల్ టైమ్ హై ఏదైతే కొత్త ప్రైస్ ఉండిందో 78 రూపాయలు, దాన్ని కూడా దాటి వెళ్ళిపోతుందని చెప్పేసి అందరూ ఊహించారు. కానీ ఏం జరిగింది, డబల్ టాప్ అనేది క్రియేట్ అయ్యింది, ఒక లోవర్ టాప్ క్రియేట్ అయింది. ఆ లోవర్ టాప్ క్రియేట్ అవ్వడం వల్ల ఫుల్ సెల్లింగ్ అనేది బంగారంలో స్టార్ట్ అయిపోయింది. నా ఎక్కడ వరకు పడబోతుంది అంటే, అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ మీడియా లైక్ లండన్లో బులియన్ మార్కెట్లో అనలిస్ట్ అందరూ ఏం చెప్తున్నారంటే, బంగారము డాలర్ విషయానికి వచ్చినప్పుడు బాగా కరిగిపోయే అవకాశం ఉందండి. ఇప్పుడు దాదాపు $3,336 ఉంది ప్రతి ఔన్స్ బంగారం. సో అక్కడి నుంచి అందరూ ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే, నెక్స్ట్ వీక్లో అంటే ఈ రాబోయే సోమవారం నుంచి శుక్రవారం వరకు మీకు కనీసము ఒక $150 పడబోతుంది అని చెప్పేసి. అంటే అప్పుడు మీకు డాలర్లో దాదాపు ఒకవేళ 3,300 అనుకున్నా కానీ $150 పడిపోతుందంటే $3,150కి వస్తుంది ఒక 150 ఫాల్ తర్వాత. అయితే అప్పుడు మీకు ఇండియన్ బంగారం ఎక్కడ ఉండాలి, సమ్వేర్ అరౌండ్ 87,000 రూపీస్ కిందికి వచ్చేయాలి. అది పాసిబుల్ అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఐ గివ్ యూ మోర్ క్లారిటీ. ఈ విషయానికి వస్తే మీకు ఇక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ గోల్డ్లో కైండ్ ఆఫ్ డిఫరెంట్ క్యారెట్ బంగారం ఏదైతే ఉంటుందో, మనం అందరం ఏం చేస్తున్నాం శిరీష, 24 క్యారెట్ గురించి మాట్లాడుకుంటున్నాము, 22 మాట్లాడుకుంటున్నాము, 18 కూడా మాట్లాడుకుంటారు. అయితే కొంతమంది అడిగారు, సార్ మాకు నాలెడ్జ్ కోసం అన్నా సరే మీరు మిగతా క్యారెటేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఇక్కడ మనం చూసుకుంటే 18 క్యారెట్ కింద చూసుకుంటే 1 గ్రాము బంగారము, 14 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 5,430 రూపీస్, విచ్ హస్ ఫాలన్ బై 27 రూపీస్ అనమాట, ఒక రోజు ఫాల్ ఇది. అండ్ అలాగే 10 క్యారెట్ బంగారం చూసుకుంటే గ్రాము బంగారం 10 క్యారెట్లు 3,870 రూపాయలు. అండ్ అలాగే 6 క్యారెట్ బంగారం చూసుకుంటే ప్రతి గ్రాముకి 2,320 రూపాయలు మాత్రమే. సో దట్ మీన్స్ యూ హ్యావ్ మోర్ చాయిసెస్ టు మేక్. ఒకవేళ నాకు బంగారము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ నాట్ లూజ్ ఇట్స్ కలర్. సో కాబట్టి బంగారం ఒరిజినల్గానే ఉంటుంది. కాబట్టి ఏ క్యారెటేజ్ బంగారం ఉంటారు అంటే మీ బడ్జెట్ ఎందులో అయితే ఫిట్ అవుతుందో ఆ బడ్జెట్ ప్రకారంగా అలాంటి క్యారెటేజ్ ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి కొనబోయే బంగారం ఆభరణము మీకు ఖచ్చితంగా హాల్మార్క్ ఉందా లేదా చూసుకోండి. దానికి ఒక స్పెషల్ యూఐడి నంబర్ ఉంటుంది. అది మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ ఫోన్లో, దాన్ని అది నిజమా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే కొనమని చెప్తాను. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు యాప్లో చూసుకుంటే ఇట్ విల్ టెల్ యూ ది క్లారిటీ, అది నిజమా అబద్ధమా అనే విషయం. అండ్ ఇప్పుడు మీకు చెప్పాను నేను 5,000 రూపీస్తో ఎలా మీరు అలాంటి కైండ్ ఆఫ్ గోల్డ్ సంపాదించవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోండి, 5,000 రూపాయలు మీరు నెలకి పెట్టుబడి స్టార్ట్ చేయండి, 50%తో పెంచుకుంటూ వెళ్ళండి. నేను చాలా తక్కువ రిటర్న్స్తో చెప్తున్నాను శిరీష, జస్ట్ 12% మాత్రమే, అంటే నెలకు 1%. ఫర్ ద నెక్స్ట్ ఓన్లీ 5 years మీకు వస్తాయి 11,83,000 రూపాయలు. జస్ట్ ఇన్ కేస్ బంగారము గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే మీకు యావరేజ్ రిటర్న్స్ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఎలాగైతే ఇచ్చిందో మీకు యావరేజ్గా 15 నుంచి 18% ఇచ్చింది ప్రతి సంవత్సరం. ఈ 5 సంవత్సరాలు ఒకవేళ మీకు ఒక 18% రిటర్న్ వచ్చిందంటే ఎలా ఉంటుంది రిటర్న్స్, అది కూడా చూపిస్తా. సో మీకు వచ్చింది 13,13,000 రూపాయలు. అంటే ఇప్పటిదాకా నేను మీకు 11 లక్షలు చూపించాను, ఇప్పుడు 13 లక్షలు ఉంది ఇక్కడ. అంటే జస్ట్ ఒకవేళ 12% కాదు 18% రిటర్న్స్ వస్తే మీ రాబడి అనేది ఇంకా పెరిగిపోతుంది. అక్కడ నుంచి మీకు ఇంకొక తులం బంగారం ఎక్స్ట్రాగా ఫ్రీగా వస్తుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే, మీకు పెళ్ళైందా కాలేదా టీనేజరా, అందరికీ కూడా 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం పెద్ద విషయం కాదు. సో అండర్స్టాండ్, ఈ 5,000 రూపీస్ మీకు ఏం తెచ్చిపెడుతుంది ఫ్యూచర్లో. ఇలాంటి పెట్టుబడి, గోల్డ్ పెట్టుబడి ఐడియాస్ ఇంకా కావాలా? ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. మీకు సండే స్పెషల్ ఎపిసోడ్లో చెప్తూనే ఉంటాను. కానీ ఈరోజే డౌట్ ఉంది, ఈరోజే తెలుసుకోవాలి అంటే కాల్ చేయండి. సాటర్డే ఆర్ సండే ఆర్ మండే, ఐ విల్ హెల్ప్ యూ. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.